అందరికీ హాయ్. ఒక బాబా అందరితో మాట్లాడుతుండేటప్పుడు ఇట్లా చెప్తాడు, బంధాల వల్లనే ఎక్కువ బాధలు వస్తాయి అని చెప్పి. అందులో ఉండే ఒక పర్సన్ అడుగుతాడు, బాబా అసలు బంధం అంటే ఏంది అని చెప్పి. ఇప్పుడు బాబా ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఏమంటే ఒక అతను నదిలో స్నానం చేస్తుంటాడు. ఆ స్నానం చేస్తున్న తరుణంలో యాదృచ్ఛికంగా ఒక వజ్రాల గొలుసు అనేది ఆయన చేతిలోకి వస్తుంది. దాన్ని చూసి అనుకుంటాడు, అబ్బా ఇంకా నా జీవితం సెట్ అయిపోయింది, నేను నా పిల్లలు ఇది అమ్మేసి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాడు. ఆ ఉల్లాసంలో స్నానం చేస్తుంటాడు. తిరిగి వచ్చేటప్పుడు సడన్గా చేతిలో నుండి జారి అదే నీళ్ళలో పడిపోతుంది ఆ వజ్రాల గొలుసు. దాంతో వెంటనే అలజడికి లోనై దాంట్లో దిగి ఎంతో వెతుకుతాడు, అలసిపోతాడు, బాధపడతాడు, ఇక దుఃఖం వచ్చేస్తుంటుంది. ఎందుకు ఆయన పెట్టుకున్న కళలు ఒక క్షణం వరకు లేని కళలు వెంటనే పుట్టి ఇంకా అవి జరగవు అని తెలిసిన తర్వాత దుఃఖం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవాళ మరి అది ఆయన తాతలు సంపాదించిందో తండ్రులు సంపాదించిందో కాదు, పోనీ ఈయన కష్టార్జితమా అంటే అది కాదు, అది యాదృచ్ఛికంగా దొరికింది. ఆ దొరికింది వెళ్ళిపోవడం చేత ఆయన పెట్టుకున్న ఆశలు అవి కావు అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా బాధ వచ్చేస్తుంది. అదే మనుషులందరూ కూడా వస్తువుల పైన, అధికారం పైన, మనుషుల పైన వీళ్ళు ఇలానే ఉంటారు, నేను ఇలానే ఉంటా, అధికారం ఇలానే ఉంటుంది అని చెప్పి మారిపోయే ప్రతి దానిపైన మమకారాన్ని పెంచుకొని ఇవాళ బాధపడుతూ ఉంటారు. ఈ నాది కానిది లేదా ఎప్పటికీ ఉండని వాటిపైన మనుషులకు ఉండే ఆ అమితమైన ప్రేమనే బంధం. ఈ బంధాల వల్లనే మనుషులకు దుఃఖాలు అనేటివి వస్తాయి. సో ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు అనేది మన మైండ్లో ఉంటే నిజానికి ఈ దుఃఖాలు మన దగ్గరికి రావు అని చెప్పి ఆ బాబా చెప్తాడు. సో మీరు కూడా ప్రతీదీ ఇక్కడ మారుతుంది అని గ్రహించి మనుషులతో కానీ వస్తువులతో కానీ మీ ఎమోషన్స్ని మీరు పెంచుకునే ప్రేమని జాగ్రత్తగా మీ లిమిట్లో ఉంటే బాగుంటుంది అనేది ఆ స్టోరీ ఉద్దేశం. థ్యాంక్ యూ.